హాయ్ ఎవ్రీవన్. దశిక ఎక్కడికి రెడీ అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మేమైతే సింగిల్గా ట్రిప్ ప్లాన్ చేసామండి. సో దశిక నేను సింగిల్గా వెళ్తున్నాం ఫర్ ద ఫస్ట్ టైం. విజయవాడ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సో అందుకని చెప్పి నేను దశిక దేవుడికి దండం పెట్టుకొని హ్యాపీగా జర్నీ బాగుండాలని చెప్పి కోరుకున్నాం. దశిక కూడా జై హనుమాన్ అని చెప్పి అంటా ఉంది. ఈరోజు దశిక మూడ్ అయితే చాలా బాగుంది. ఆచ్ వెళ్తున్నాం అని చెప్పి దశిక అయితే బాగా హ్యాపీగా ఉందండి. సో జర్నీ కూడా అంతే బాగుంటే బాగుండు. ఇంకా బస్కి టైం అయిపోతుంది. సో మనమైతే వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. చిన్న లగేజ్ క్యారీ చేస్తున్నాను. దాంట్లో ఓన్లీ దశిక టాయ్స్ ఇంకా కొంచెం డ్రెస్సెస్ పెట్టుకున్నాను అంతే. కింద వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత మా బస్ అయితే రానే వచ్చేసింది. అది నిర్మల్ టు ఒంగోల్ లాస్ట్ స్టాప్ అనమాట. బస్ పేరు లహరి. సో మేము బస్ ఎక్కేసిన తర్వాత వాళ్ళ డాడీ అయితే దశికని చాలా మిస్ అయిపోతున్నారు. అప్పుడే బాయ్ చిన్నోడా అని చెప్పి చెప్తున్నారు. దశిక పప్పా కమ్ అంటుంది. సో ఫస్ట్ టైం సింగిల్ ట్రిప్ అండి. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను. దశవితో బాగానే ఉంది. మార్నింగ్ చూసారా మా డాడీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో. నెక్స్ట్ అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వచ్చే దారిలో చిన్ని వీడియో అయితే తీసుకున్నాం. దశిక క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. మేము రాగానే వాళ్ళ అమ్మమ్మ నీట్గా దశిక కోసం పరుపు అయితే వేసి అరేంజ్ చేసేసారు. దశికకి ఆ పరుపు అంటే చాలా ఇష్టం అండి. బాగా ఆడుకుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దశిక ఆ పరుపు మీదే టైం స్పెండ్ చేస్తుంది. ఇంకా వాళ్ళ మామ కూడా జాయిన్ అయ్యారు దశికతో ఆడుకోవడానికి. మామ కూడా దశికకి చాలా ఇష్టం. దశిక అల్లరంతా ఇక్కడేనండి. సో చూసారా మా డాడీ మీద ఎక్కి గుర్రమాట అయితే ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. ఎంత ఇష్టమో అమ్మమ్మ హోమ్ అంటే దశికకి చాలా ఇష్టం. బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. మా మామయ్య అత్త కూడా చూడండి చిన్నపిల్లల్లాగా దశవితో ఆడుతూ ఉంటారు. ఎక్కువసేపు దశవితో టైం స్పెండ్ చేయడానికే చూస్తారు అందరూ. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడెప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్దామనే చూస్తామండి అందరం. ఎందుకంటే అమ్మమ్మ హోమ్ అంటేనే ఒక ఎమోషన్, చాలా ఇష్టం. మీలో ఎంతమందికి అమ్మమ్మ ఇల్లు అంటే ఇష్టమో కమెంట్ చేయండి. చూసారా దశిక ఎంత అల్లరి చేస్తుందో. ఇక్కడ ఏం చేసినా ఎవ్వరు ఏమనరు. టైం దొరికినప్పుడల్లా మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.